రాజువైన నా దేవా. ఎవరంటే అండి ఆయన రాజు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు. కొంతమంది అధికారులకు మనము ఎంత వణుకుపోతూ మాట్లాడుతూ ఉంటామో, కానీ రాజులను అధికారులను నియమించిన వాడు మన ప్రభు. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామముని నిత్యము సన్నుతించెదను. ఆదివారం మాత్రమే కాదంట, దేవుడు దావీదు ఏమంటున్నాడండి? నిత్యము అని అంటే ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతిరోజు కూడా ఆయన మానక దేవుని ఏం చేస్తున్నాడంటండి? సన్నుతిస్తూ ఉన్నాడంట. మనం ఇంటి దగ్గర సంగతి ఏమో కానీ చర్చిలోకి వచ్చినా కూడా దేవుని స్తుతించడానికి ఆలోచిస్తాం. ఆచితూచి అడుగేస్తాం. ఆచితూచి అడుగు వేయవలసిన సమయాల్లో వెయ్యము. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి, గణపరచటానికి ముహూర్తం పెట్టుకున్నట్లుగా సమయాన్ని చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ ప్రతి సమయమందును పౌలు గారు ఏమంటున్నారంటే, సమయమందున అసమయం